కొట్టేసినాం విశ్వకర్ణకి ధైర్యంగా ఉండొచ్చు. గుద్దవాళ్ళ సినిమా నిజంగా ట్రైలర్ లాంచ్లో అట్లా ఉండే కదా, అంటే ట్రైలర్లో అది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా డైలాగ్ చెప్పింది కదా, కాన్ఫిడెంట్గా డైలాగ్ చెప్పింది నిజంగా గుద్దవాళ్ళు ఉంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ రివీల్ అయితే మంచి మెసేజ్ ఉంది. గుద్దవాళ్ళు మొత్తం మైక్లు వస్తున్నాయి. ఒక్క నిమిషం. సినిమా మాత్రం గుద్దవాళ్ళు నాన్న ధైర్యంగా వచ్చేసాడు నిజంగా. సెకండ్ హాఫ్ అయితే గుద్దవాళ్ళు సీరియస్గా టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాడు. నేను చెప్పాలంటే పొద్దుగా ఇప్పుడు నేను ఆఫీస్కి పోవాలి, అందుకోసం ప్రసాద్ అయితే ఆర్టీసీ ఎక్సైడ్ పోతుండే అండి సిద్ధార్థ గుద్దవాళ్ళు సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, ట్విస్టులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే ఇదేం సినిమా ఎందుకు వచ్చాం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వల్ వరకు అసలు కంప్లీట్గా ఏం లేదు, కంప్లీట్గా జీరో అసలు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వల్ కొంచెం 5 minutes లాగ్ ఉన్నా సరే తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వచ్చే ట్విస్టులు కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్ గౌతమ్ అలా ఏం లేదు, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి, ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేస్తాడు అన్న, కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా అసలు మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేది చాలా బాగున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ది ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది. సినిమాలు తీస్తా అంటున్నాడు, మరి ఇలాంటి సినిమాలు తీస్తే తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టు సినిమా బాగుంది, కంటెంట్ ఉంది. కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ అయితే లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బీజం వచ్చేసి చాలా బాగుంది. విశ్వకర్ణ ఎలా ఉన్నాడు? విశ్వకర్ణ సూపర్. హైలైట్స్ ఏంటి? హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజం వచ్చేసి సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్లో బాగుంది, సింపుల్ కానీ బట్ సూపర్ మూవీ. సెకండ్ హాఫ్లో చూడవచ్చు. ఇద్దరు హీరోయిన్స్కి సేమ్ ఉంది, బీజం మాత్రం సూపర్ ఉంది. రొటీన్ ఏం లేదు, మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది. సినిమాలో దాని గురించే మెసేజ్ ఉంది, అది రివీల్ చేసేస్తే థ్యాంక్ యూ అన్న. మెకానిక్ రాక్ అయితే మూవీ చూసిన అన్న, మూవీ చాలా బాగుందన్న. మూవీలో ట్విస్ట్లు కానీ హీరోని పర్ఫార్మెన్స్ కానీ మనకి మూవీ వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా నడుస్తుంది అన్న, దాని ఎఫెక్ట్ పైన ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కష్టపడి ఒక మెకానిక్ షెడ్ కట్టిందే, దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దీన్ని కాపాడుకోవడం ఎలా అనేది స్టోరీ అన్న. స్టోరీలో సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగుంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. మూవీ సీన్స్ అన్మ్యాచ్డ్గా సాంగ్స్ వచ్చేసినాయి, అదొకటి. ఇంకా మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఎమోషనల్ బాగా టచ్ చేస్తుంది. శ్రీనిధి గారి ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అన్న. రీసెంట్గా మనం సినిమాలు చూసుకోవచ్చు, అన్ని విలన్ క్యారెక్టర్ చేస్తున్నాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నార్మల్గా చిన్న చిన్న ట్విస్ట్ ఉంటాయి అంతే. సాంగ్స్ అంతా అట్రాక్ట్ చేయవు ఎక్కువ, కానీ ఓకే. బీజిఎం అయితే బాగుంది. ఫైటింగ్ సీన్స్ అన్న ఓకే. ఆల్మోస్ట్ హిట్ అనుకుంటాను. బాగుంది, అందరిది క్యారెక్టరైజేషన్ కరెక్ట్ ఉంది. సింక్ ఉంది 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 అంటే ఇంజనీరింగ్కి మెకానిక్కి సింక్ ఉంది. సినిమా హైలైట్స్ అంటే ట్విస్ట్ అన్న, సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ని సైబర్ ఫ్రాడ్ వాళ్ళు ఇట్లా మోసం చేసి చేయడం వల్ల మళ్ళీ ఇతను కూడా వాళ్ళని ట్రాప్ చేసి పోలీసులు చెప్తారు. బాగుంది సినిమా, సాంగ్స్, హీరోయిన్స్ అంతా. కామెడీ కూడా బాగుంది, హర్ష కామెడీ. అంటే ట్విస్ట్లు బాగున్నాయి కదా సినిమాలో, ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా అనిపించింది? ట్విస్ట్లు అంటే వాళ్ళు ఇతను ట్రాప్ చేయాలని చూస్తాడు, కాకపోతే వీడియో వాళ్ళని ట్రాప్ చేస్తారు, అదే ట్విస్ట్ అన్న. ఓకే. మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది? బాగుందన్న యాక్టింగ్, వాళ్ళన్న జరిగిన అన్యాయాన్ని ఇతను మెకానిక్ చేస్తారు. సాంగ్స్, డాన్స్ అన్ని బాగున్నాయి. అంటే మాస్కా దాస్ అనే పేరు ఈ సినిమాలో బాగా మోగిద్దంట. మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా? ఆడియన్స్ అంటే మాచబుల్ చూడొచ్చు. సినిమా హిట్ పట్ట హిట్ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 అన్న. మూవీ ఎలా అనిపించింది? బాగుందన్న. అంటే ట్విస్ట్లు బాగున్నాయి అంట కదా? ట్విస్ట్ చాలా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నా ట్విస్ట్లు ఉన్నాయి Okay. చెప్తే చెప్పు అంటే నీకు స్టోరీ ఎలా అనిపించింది, యాక్టింగ్ స్టోరీ బాగుంది. ఓకే, అంటే డ్రైవింగ్ నేర్పించే వ్యక్తిగా విశ్వక్సేన్ ఎలా అనిపించాడు? అట్లా నుంచి ఒక సోషల్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. హీరోయిన్స్ బాగా నచ్చారా? బాగా నీకు నచ్చిన ట్విస్ట్ ఏంటి? లాస్ట్ లో బాగుంటుంది అన్న సినిమా కూడా నన్ను అందరు కలిసి ఒక 2-3 ఫైట్స్ ఉంటే చాలా బాగుంది. హిట్ అన్న. సినిమా ఇప్పుడే చూసిన తోపు అంటే తోపు అనిపించింది. ఎందుకు తోపు అనిపించింది ఇప్పుడా చెప్పినా, ఒక మిడిల్ క్లాస్ అని అవసరం ఆశ చూస్ చేసుకొని ఒక తెలివిగల్లో ఎట్లా ట్రాప్ చేస్తాడో చూస్తున్నారు, ట్రాప్ చేస్తున్నారు. అయితే అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి బల్బ్ వెలిగింది అనుకో, ఆ ట్రాప్ ని తిరిగేవాడు చేసి ఎట్లుంటది అనేది సినిమా ఇప్పుడు చెప్తున్నా కదా. ఒక మిడిల్ క్లాస్ అనే అవసరం ఆశ చేసుకొని ట్రాప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ తిరిగిపడితే ఎట్లుంటుంది అనేది సినిమా చూపించిండు. విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే తోపు అంటే తోపు ఉంది. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవసరం, మనకున్న ఆశలు మన ఎమోషన్స్ ఆడుకుంటారు, ఆ ట్రాప్ చేస్తురు. ఆ ట్రాప్ లో మనం పడొద్దంటే సినిమా చూడాలని కోరుకుంటున్నాం. హైలైట్స్ ఏంటన్నా? హైలైట్స్ అంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న. ట్విస్ట్లే హైలైట్స్. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన ట్విస్ట్ అన్న, పాపం అలా తండ్రిని చంపుతాడు. కానీ తండ్రిని ఎందుకు చంపుతాడంటే అంటే మన అవసరం కోసం ఒక సీన్ క్రియేట్ చేయడానికి తండ్రిని చంపుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. తండ్రిని చంపే ట్విస్ట్ బాగా అనిపించింది అన్న. ఎందుకంటే వాడు తప్పు చేయలేదు, తండ్రిని వాడుకుండు కానీ మంచి కోసం వాడుకుండు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి అంటే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని బాధ్యత గల అంటే కుటుంబ బాధ్యతలు గల క్యారెక్టర్లు మాత్రమే అమ్మాయికి వస్తున్నాయి. హీరోయిన్ అంటే హీరోయిన్ గురించి పెద్ద ఏముండదు నా లైఫ్ ఎక్షన్ అయితే నార్మల్గా హీరోయిన్ ఉందా అంటే ఉంది, ఉండే టైంలో అంతా బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ ఫోకస్ అయితే ఆ ట్రాప్ గురించే ఉంటుంది. విశ్వక్సేన్ హిట్ అంటావా? పక్కా హిట్ అన్న. రాసి పెట్టుకొని 5 సినిమాలు సైన్ చేసుకొని కూర్చుంటాడు ఈ సినిమాతో.